శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనము అసలు శివశక్తులు అంటే ఎవరు, అదేవిధంగా జోగినీలు అంటే ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే నిన్న నేను ఒకటి అమ్మవారు, మన ఇంట్లో అమ్మవారు ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలో చెప్పిన కదా. అయితే ఈరోజే ఒకరు మెసేజ్ పెట్టిండ్రు మార్నింగ్. అంటే మేము చూసినాము, అయితే మాకు బియ్యం అనేవి పెరిగినవి అని. ఖచ్చితంగా అంటే మన ఇంట్లో అమ్మవారు ఖచ్చితంగా మనకు, ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు ఆమె నిరూపించుకుంటుంది అనమాట. అంటే బియ్యం అనేది పెరిగేలా చేస్తుంది. వాళ్ళకు కూడా పెరిగినవి అని కామెంట్లో మెసేజ్ పెట్టిండ్రు. అదేవిధంగా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టిండ్రు. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో చూడండి. అయితే అదే నమ్మకంతో చేయాలి. సంతోషం, నిజంగా అలా జరగడం అనేది ఒక అద్భుతం అన్నమాట. ఎందుకంటే అమ్మవారు నిజంగా ఉంటే, ఖచ్చితంగా ఉంటే అలా బియ్యం అనేవి పెరుగుతాయి. కాబట్టి మీరు సంతోషంగా అమ్మవారిని నిలుపుకొని పండుగ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఇంకా అయితే ఈరోజు జోగినీలు, అదేవిధంగా శివశక్తులు అంటే ఎవరు, అసలు ఈ జోగినీలు ఈ శివశక్తులు ఎలా అవుతారు అనే దాని గురించి మనము తెలుసుకుందాము. అయితే మొట్టమొదటిగా మనకు శివశక్తులు అనేది మనకు ఎక్కువ ఫస్ట్ వీళ్ళే శివశక్తులు వస్తారు. అయితే ఈ శివశక్తిలోనే వీళ్ళ ఒక పూజా విధానం కానీ, లేకపోతే వీళ్ళ అమ్మవారి మీద భక్తి కానీ, అదే ఏదైనా దేవుడి మీద భక్తి కానీ, అయితే కొందరిని మనం అఘోరీలు అంటాం కదా, అఘోరీలలో తక్కువ ఈ జోగినీలు అన్నమాట. అంటే సేమ్ అఘోరీలు ఏ విధంగా ఉంటారో జోగినీళ్ళు కూడా వాళ్ళకు కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే అఘోరీలకోమో దేవుడు రాడు, వాళ్ళు ఇంకా ఎక్కడో హిమాలయాలకో వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు అన్నమాట. అయితే ఈ జోగినీలు అలా కాదు. ఈ జోగినీలు అనేది అంటే ఈ శివశక్తిని బాగా, శివశక్తులలో మనం ఏమంటాము అంటే భక్తి ఎక్కువగా ఉండి దేవుడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఎప్పుడు దేవుడి నామస్మరణ చేస్తూ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు బాగా రంగడించి బాగా వాళ్ళకు ఎక్కువ కొన్ని విద్యలు నేర్చుకొని, కొన్ని మంత్రాలు నేర్చుకొని వాళ్ళు ఒక జోగినిగా ఏర్పడతారనమాట. అయితే శివశక్తి కంటే జోగినీలు చాలా పెద్ద. చాలామంది తెలియక శివశక్తిలే అంటారు. అయితే మొదటగా వచ్చింది శివశక్తిలే, శివశక్తి నుంచే జోగిని. అయితే శివశక్తి నుంచి జోగినీలు ఎందుకు ఎక్కువ అంటుందంటే, నేను శివశక్తిలో చూడండి, అందరు శివశక్తులలో మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకు ఒక సంసారం అనేది ఉంటుంది. అది జోగినీలకు సంసారం ఉండదు. అసలు వాళ్ళు మగోళ్ళను కూడా, ఒకవేళ ఆడవాళ్ళు ఉన్నారనుకోరు జోగినీలు, మగవాళ్ళకి వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏదో వాళ్ళ దేవుడు ఏదో, లేకపోతే వాళ్ళ పూజా విధానం ఏదో, వాళ్ళు ఎప్పుడూ దేవుడి మాయలోనే ఉండిపోతారు. కానీ ఇవాళ మనము చూస్తున్న జోగినీలు ఏ విధంగా ఉన్నారో నేను నా నోటికుంటే చెప్పను. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా బయటపడుతుంది కదా, జోగినీలు ఇప్పుడున్న జోగినీలలాగా ఎవ్వరు ఉండరు. అసలైన జోగినీలు అలా ఉండరు. ఇది ఎవ్వరికి కోపం వచ్చినా సరే కానీ, ఎందుకంటే ఒక ధర్మము, అంటే ధర్మం గురించి మాట్లాడాలి ఎవరే కానీ. ఇవాళ మనకు దేవుడు వస్తున్నాడు అంటే మనము ఒక నీతి నిజాయితీతోటి ఉండాలి. అంతేగాని నా గొప్ప కోసం నేను చెప్పుకోవడము, ఎదుటివారి గొప్ప కోసం వాళ్ళకి చెప్పడము, ఆ విధంగా ఉన్నారంటే నాకు దేవుడు వచ్చి కూడా దండగా. అలా ఉండకూడదు. కాబట్టి ఎవరికి కోపం వచ్చినా, ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఎవరు ఏది చేసినా కానీ 100% ఇవాళ ఉన్న జోగినీలు అసలైన జోగినీలు కాదు. జోగినీలు అంటేనే వాళ్ళు ఎప్పుడు అమ్మవారి దాశలో, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక గుడి దగ్గర ఉంటారు. బ్రాహ్మణ్స్ కూడా వీళ్ళకు నమస్కరించే అనే రీతిలో ఉంటారనమాట జోగినీలు. వాళ్ళు ప్రపంచానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు దూరంగా ఉంటారు కొంచెం. అంటే ఏదో ఒక గుడి కట్టుకోవడము వాళ్ళకు, లేకపోతే ఏదైనా ఒక గుడిలో సేవ చేస్తూ ఉండడము, గుడిలోనే వాళ్ళకు, ఇంకా వాళ్ళ గుడిలోనే అన్నీ వాళ్ళకు నచ్చిపోతుండేమో. పోనీ ఒకరి ఇంట్లో ఉన్నా కానీ సరే, ఎందుకంటే తల్లిదండ్రులు ముఖ్యం మనకు, దేవుడి కంటే తల్లిదండ్రులు ముఖ్యం. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు తల్లిదండ్రుల సేవ చేస్తూ, దేవుడు సేవ చేస్తూ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఇంకా మళ్ళీ మగవాళ్ళు అయితే ఈ ఆడవాళ్ళ తిక్కు చూడడము, ఆడవాళ్ళైతే ఈ మగవాళ్ళ తిక్కు చూడడం, అసలు వాళ్ళకి ఆలోచనే ఉండదు. వాళ్ళకు కామ కోరికలు అనేటివి ఎప్పుడో నశించిపోతాయి. నిజానికి చెప్పాలంటే ఆడవాళ్ళకు అయితే ఈ పీరియడ్స్ అంటారు కదా, అవి ఆల్రెడీ బంద్ అయిపోతాయి. ఒక జోగిని లాగా ఏర్పడ్డదంటే ఆటోమేటిక్ వాళ్ళకు ఈ పీరియడ్స్. శివశక్తుల్లోనే చాలామంది చూడండి,
శివశక్తిలో ఎక్కువ పూజ చేసేవాళ్ళు, ఎక్కువ భక్తిగా ఉన్న ఈ జడలు కట్టే వాళ్ళకి ఆటోమేటిక్ ఈ పీరియడ్స్ అనేటివి ఆగిపోతాయి. నెలసరి అనేది ఆగిపోతుంది. అంటే అంత భక్తి ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. అందుకే ఇవాళ ఈ శివశక్తులు అనేది వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళకు దేవుడు వస్తాడు. ఇప్పుడు మనందరం పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం చేస్తుంటే మనందరం శివశక్తులమే. మనకు జోగిని అనే బిరుదు అస్సలు రానే రాదు. మనం జోగినీలకు తక్కువనే. కానీ ఫస్ట్ ఉద్భవించింది మాత్రము శివశక్తి బాగా పిండి పిప్పి చేసి మొత్తము అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక జోగినిలాగా అమ్మవారు వాళ్ళను అంటే వాళ్ళకి ఇంకా పెళ్ళి ఉండదు, ఏది ఉండదు. చెప్తున్నా కదా, వాళ్ళు ఒక అఘోరీలాగా. అఘోరీలోమో వాళ్ళకి దేవుడు రాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు జపము ధ్యానము అనుకుంటా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ జోగినీలు మాత్రం అమ్మవారి గుళ్ళలో వాళ్ళకు దేవుడు వస్తాడో ఆ దేవుడి గుళ్ళో ఉండడము. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఒక అసలైన జోగిని ఒక మనిషిని శపిస్తే అది ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఆ మనిషికి ఆ పవర్ అనేది తగులుతుంది. అంటే అంత మాట అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది జోగినీల మాట. మన శివశక్తులది అంత ఉండదులే. కానీ ఎందుకంటే మనం పిల్లల సంసారంలో ఉంటాము. పిల్లల దగ్గర ఒక్కొక్కసారి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మనమే ఏదైనా తప్పు చేయొచ్చు. ఎందుకంటే బతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాము. ఏదో మాట వరుస కన్నా అబద్ధాలు ఆడుతుంటాము. 10 మంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మగవాళ్ళు అయితే ఏదో జాబ్ అయితే చేయాలి కదా, ఏదో ఫ్రెండ్స్ దగ్గర ఏదో మాటలు, మనం మంచిగా ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ వాళ్ళన్నా వాళ్ళు ఏదో ఆ మాటలు మన చెవులో పడతాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మనం అంత డిస్టర్బ్ కూడా ఉండలేకపోతాము ఒక్కొక్కసారి కూడా. కాబట్టి ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే పిల్లలతోటి ఆడుకోవడం చేయడం, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ నీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంతేగాని అయితే జోగినీలు అందుకే మనకు మాట శుద్ధి అనేది ఎక్కువగా ఉండదన్నమాట. అందుకే చూడండి, శివశక్తులు మీరు అసలైన జోగిని దగ్గర అడిగిపించుకున్న అయితే వాళ్ళు ఈ కొలుపులు కూడా చాలా తక్కువ చెప్పేది. వాళ్ళు ఒక వ్యక్తి ముందలున్నట్టు ముఖం చూడంగానే వాళ్ళు నీకు పలానా జరుగుతుందని ఒక్క మాట 2 మాటలు, అంతకు మించి వాళ్ళు కొలుపులు చెప్పలేరు, ఏవి చెప్పలేరు. వాళ్ళకు అసలుకు ఇవన్నీ ఏవి ఉండవన్నమాట. వాళ్ళ నిజంగా అమ్మవారు ఇప్పుడు ఒక భక్తుడు నిజమైన భక్తుడు గుడికి వచ్చినప్పుడు అమ్మవారు ఆ జోగిని ద్వారా నీకు ఇలా జరుగుతుందని ఏదో విధంగా ఆ భక్తునికి తెలియజేపిస్తుంది. అది 1-2 మాటలు. అంతేగాని ఇప్పుడు మన శివశక్తులను కొలుపుల మీద కూర్చున్నారంటే ఒక్కొక్కరు పొద్దుగాల కూర్చుంటే రాత్రి వరకు కూర్చుంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు దేవుడు వస్తాడో ఏం అవుతానో వాళ్ళకే తెలియాలి. తప్పుగా అనుకోకండి ఎవరు. అంటే మనం కూడా కొంచెము ఇలా చేస్తున్నాం కాబట్టి సమాజానికి మనం ఏమవుతున్నామంటే వీళ్ళకి దొంగ దేవుడు వస్తాడు, దేవుడు ఎప్పుడు వీళ్ళపై మీదే ఉంటాడా, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఉండి దేవుడు ఎప్పుడు రప్పించుకుంటారు, వీళ్ళకు అంటే ఇంకా బాత్రూమ్కి వెళ్ళారా, అక్కడిక్కడ పోతారు కదా, వీళ్ళకు మళ్ళీ నీట్నెస్ ఎట్లా వస్తుంది, స్నానం చేయరు కదా, అంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి కొలుపులు చెప్పేవాళ్ళు కూడా మీరు మంగళవారము శుక్రవారము మీకు ఏ దేవుడు వస్తాడో ఆ దేవుడు వారం రోజు చెప్పాం. కానీ ఈ పైసలకు ఆశపడి ఇదే జీవనాధారం పెట్టుకున్నారనుకోండి, రాను మీరు అసలు అంటే మీకు ఇంకా ఇప్పుడు చూడండి ఎంతోమంది కొలుపులు చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎక్కడ పేరు ఉండదు. రోజు ఇట్లా చెప్తుంటే వాళ్ళకి పేరు ఉండదు. కొన్ని రోజులకు ఏం సరిగా అయితలేవు, ఆమె దగ్గర పైసలు తీసుకుంటుంది కానీ ఏం జరుగుతలేదు అనే ఉల్టా పేరు వస్తుంది. కాబట్టి మీరు నిష్టగా ఉండండి. మీకు కొద్దిసేపు పెట్టుకొని, అది 1 గంటనో 2 గంటలో ఏదో టైం పెట్టుకొని అంతే. ఇంకా టైం అయిపోయిందంటే మీరు చెప్పడం బంద్ చేయండి. ఎందుకంటే పైసలకు ఆశపడి మన ఇష్టం వచ్చినట్లు పోని అట్లనన్నా ఇప్పుడు మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను దేవుడు తెప్పించుకొని చెప్పమంటే నేను అస్సలకి చెప్పాను. నాకు అంటే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు ఎలా జరుగుతున్నా అనేది నేను తెలుసుకుంటాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. అట్లా ఉంటే ఓకే. కానీ ఇంకా దేవుని రప్పించుకొని చెప్పాలంటే అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమంది ఏమో ఎక్కడో రోడ్డు మీద ఉంటారు, అయినా చెప్పేస్తుంటారు. ఎన్నో చూస్తుంటాం కదా మనం సోషల్ మీడియాలో. వేరే వాళ్ళ ఇండ్లకు పోతుంటారు. వేరే వాళ్ళ ఇండ్లకు పోయినప్పుడు అక్కడ మంచి ఉంటుందో చెడు ఉంటుందో ఏది చూడకుండా అక్కడ చెప్పేస్తుంటారు. ఇట్లా ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఇది మన కోసమే చెప్తున్నా నేను. ఎందుకంటే ఎవరో చేసిన తప్పులకు అందరం బలవుతుంటాం. కాబట్టి మీరు ఇలాంటివి చేయకండి. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇది రియల్గా జరిగింది. నేను పేర్లు అవన్నీ చెప్పాను. మాకు తెలిసిన అంటే మా కాలేజీ అన్నమాట. మా కాలేజీ 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వచ్చిండు. కాలేజీలో అతను కొంచెము ఇంకా ఇట్లా ఆడవాళ్ళ లక్షణాలు ఎక్కువగా ఉండి
అయితే అందరూ ఇంకా కాలేజీ అయినాక అప్పుడు ఊకే ఏడిపించేవాళ్ళు అతన్ని. అంటే ఇట్లా నడుస్తాడు, అట్లా నడుస్తాడు, ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడాడు. కొన్ని రోజులకు ఓ నెలనో 2 నెలలు వచ్చి ఏదో స్కూల్ అంటే పల్లెటూరులో స్కూల్లో చదివిండు కాబట్టి అంత పట్టించుకోరు. ఇంకా కాలేజ్ అంటే కొంచెం మండలం లెవెల్ లేకపోతే డిస్టిక్ లెవెల్ వస్తారు. కాలేజ్ అంటే ఇంకెక్కడెక్కడ వాళ్ళు వస్తారు. స్కూల్ అంటే మన ఊరు వాళ్ళే ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు. అందులోనే పల్లెటూరులో చదువుకున్నాం కాబట్టి అంత ఏం పట్టించుకోరు. కానీ కాలేజీకి పోయినాక ఒక్క ఊరోళ్ళు రారు కదా, వేరే డిస్టిక్ వాళ్ళు వస్తారు, వేరే ఊరు వాళ్ళు వస్తారు. ఎవరెవరో ఎక్కలేని మైండ్ వాళ్ళందరూ వస్తుంటారు కదా, అందరూ ఒకేలాగా ఉంటారు అనుకోము కదా కాలేజీకి పోయినాక. ఇట్లా 1 నెల 2 నెలల వరకు పాపం అతను బంద్ చేసిండు. బంద్ చేసిన తర్వాత మళ్ళీ అతను మాకు ఎప్పుడు కనిపించిండు అంటే మళ్ళీ 2-3 ఇయర్స్ అయిపోయింది. మాకు డిగ్రీలో వాళ్ళ ఊరికి పోతే వాళ్ళ ఊరిలో కనిపించిండు. అది ఏ విధంగా ఒక ట్రాన్స్జెండర్ లాగా కనిపించిండు. అయితే మేమే పరిశాన్, అది కూడా ఒక దేవుడు వచ్చే ట్రాన్స్జెండర్ లాగా కనిపించిండు. అయితే నాకు అప్పటి నుంచే కొంచెము దేవుడి మీద కొంచెం నేను ఎక్కువ పూజ చేస్తుంటే కాబట్టి నాకు కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళకి దేవుడు లేడు కదా మళ్ళా ఎట్లా వచ్చింది అనుకుంటే, నిజానికి ఇవాళ హైదరాబాద్లో కానీ ఎక్కడే కానీ అంటే ఎక్కడైనా నడుస్తుండొచ్చు కానీ అతను చెప్పిన విషయం ఏంటిది తెలుసా? అంటే నేను ఇట్లా ఒక ట్రాన్స్జెండర్ల దగ్గరికి పోయినా వాళ్ళు ఇలా దేవుడు వచ్చే వాళ్ళు లాకుంటారు, వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తే వాళ్ళే నేర్పిస్తారు, అన్నీ చేస్తారు అని చెప్పింది. నిజంగా నాకు చాలా బాధాకరంగా అయిపోయాయి. అంటే ఇవాళ మన చాలామంది చూడండి ఈ నేను ముందే చెప్తున్నా కదా, ఎవ్వరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే వాస్తవాలు అనేటిది తెలుసుకుందాము. చాలామంది మోసపోతున్నారు కాబట్టి. అయితే చాలామంది బోనాలు ఎత్తుకునే వాళ్ళు కూడా డ్రింక్ చేసి ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు డ్రింక్ చేస్తున్నారో కూడా నేను చెప్తాను. చాలామంది ట్రాన్స్జెండర్లు బోనాలు ఎత్తుకుంటున్నారు. సరే వాళ్ళు మేము నిష్టగా ఉన్నాము అది ఇదని చెప్తున్నారు, అది దేవుడికి వదిలేద్దాం మనం. కానీ ఎందుకంటే బోనం ఎత్తుకొని ఎగరాలంటే ఆల్రెడీ వాళ్ళకు కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. కాళ్ళ నొప్పులు, ఎగరలేరు, చెయ్యలేరు. మాకు దేవుడు వస్తాడని, సరే దేవుడు వస్తాడా రాడనేది వదిలేద్దాం. కానీ అయితే వాళ్ళు చాలా ఇప్పుడు ఈ మధ్య చూడండి పోతురాజులు కూడా చాలామంది డ్రింక్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వీరగోళాలు తీసుకొని కొడుతున్నారు కదా. వేరే వాళ్ళని ఎలా కొడతారు చెప్పండి? దేవుడు వచ్చినప్పుడు ఎవ్వరు కొట్టరు. ఎందుకంటే అది పద్ధతి కాదనమాట. అలా కూడా జరుగుతున్నవి. వాళ్ళు కూడా డ్రింక్ చేస్తున్నారు. ఒక పోతురాజు నిజంగా ఒక అమ్మవారు వచ్చేవారి ముందల ఉంటే అతని శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఎదురుగా ఇప్పుడు మనం బోనాలు ఎత్తుకుంటాం కదా, బోనాలు ఎత్తుకున్నప్పుడు ఒక అమ్మవారు వచ్చి ఉంటుంది కదా, అమ్మవారు వచ్చిన ఆమె ఒక బోనం ఎత్తుకొని పోతురాజు మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ అమ్మవారిని చూడంగానే ఇతని లోపల శక్తి పెరిగి అతడు ఎన్నో విషయాలు తెలియజేస్తాడు. అంటే అమ్మవారి శక్తి ఇతనిలోనికి వచ్చి ఆనందము. ఎందుకంటే తన అక్క తెచ్చే బోనం కదా. అంటే ఇప్పుడు పోతురాజుకు మనము ఇప్పుడు చూడండి పోచమ్మ దగ్గర పోతురాజుకు వెనుకల పెడతాం కదా, మనము ముందల వేయము, వెనుక పెడతాం కదా. అంటే నా కోసము బండేడు అన్నము తెస్తుండ్రు అని చాలా శక్తి పెరుగుతుంది ఆయనకు. ఆ శక్తి పెరగడం వల్ల అతను కొన్ని మాటలు చెప్పేస్తారు. ఇప్పుడు చెప్తున్నారో చెప్పలేరో కానీ నేను ఒకతోటి చూసినాను అనమాట. అంటే కొన్ని వాస్తవాలు ప్రపంచంలో అంటే సమాజానికి ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో, ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పేస్తాడనమాట పోతురాజు. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడున్న పోతురాజులు ఆడడం తప్ప ఎక్కడ మంచి చెడలు లేవు. అసలు దేవుడు వచ్చే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. ఏదో వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అనే రీతిలో. ఎందుకంటే మనమే ఈ కల్చర్ మొత్తం మనమే చేసుకున్నాము. చెప్పినా కదా, కొంతమంది గురువులు కొంతమంది ట్రాన్స్జెండర్లను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని శిష్యులాగా చేసుకొని వాళ్ళకు దేవుడు వచ్చే అనే వ్యక్తి అని వాళ్ళకు ముద్ర వేస్తున్నారు. ఇది చాలా తప్పు. అలా చెయ్యనేకూడదు. ఎందుకంటే దేవుడు వచ్చే వాళ్ళకు వేరే ఉంటుంది అది. కానీ ఇవాళ చాలామంది ఇదే విధంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళని ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నోటి గుంట ఎప్పుడు గలీజ్ మాటలే వస్తాయి. వాళ్ళకి వీళ్ళకి దేవుడు వస్తాడనే రీతిలో అసలు ఉండనే ఉండరు. ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటారు, ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. నోటి నుండి ఎప్పుడు అబద్ధాలు, నోటి నుంచి గలీజ్ మాటలు రావడము,
ఇవన్నీ మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. నేనైతే అంతెందుకు మాకు చెరువు గట్టు దగ్గరికి వస్తుంటారు కదా, నేను కొంతమంది ట్రాన్స్‌జెండర్లు వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ నోటి గుంట గలీజ్ మాటలు వస్తాయి. మళ్ళీ వాళ్ళకి చూద్దామా, కాళ్ళకు ఒక్కొక్కరికి ఇన్నిన్ని కడాలు ఉంటాయి, చేతులకు ఎన్నిన్ని కడాలు ఉంటాయి. ఇన్నిన్ని కడాలు వేసుకొని చేతులకు కాళ్ళకు ఇన్నిన్ని కడాలు వేసుకొని కూడా వాళ్ళ నోటి గుంట ఒక గలీజ్ మాట వస్తుంది అంటే ఇంకా ఆ వ్యక్తిని మనం దేవుడు వచ్చే వ్యక్తిలాగా ఎలా నమ్మాలి చెప్పండి. అంటే మారిపోవాలన్నమాట. సమాజానికి మనమే చెడుగా చూపించుకుంటున్నాము. ఇట్లా అంటే నిజమైన వాళ్ళు వెనుకకి పోతున్నారు, ఇట్లా ఫేక్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, వచ్చి అడ్డగోలుగా పరువులు తీస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి, ఇప్పటికైనా మారడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, ఈ గురువులకు నేను చెప్తున్నా, ఈ ట్రాన్స్జెండర్స్ గురువులు కానీ వాళ్ళను మీరు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకు దేవుడు వచ్చినట్లు నేర్పియడము, వాళ్ళకి బోనాలు ఎత్తడం, వాళ్ళతో ఆడిపియడము, ఇది మీరు అంటే దీన్ని మీరు ఏమంటారు, కళాకారంగా చూపించుకోండి. ఇప్పుడు కళాకారులు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ ప్రదర్శన చూపిస్తుంటారు కదా, ఇది మాది ఒక ప్రదర్శన అని పెట్టుకోండి. అంతేగాని నిజంగా దేవుడు వచ్చినట్లు యాక్షన్లు చేయడము ఇవన్నీ దయచేసి ఇప్పటికన్నా చాలామంది మానుకుంటే మంచిది. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు లేడు అనేవాళ్ళు ఎక్కువ పుట్టుకొస్తున్నారు. పాతకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు దేవుడు లేడు అనే వ్యతిరేక మాటలు మాట్లాడే వాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి మనం ఇంకా ఇలాగనే ఉండి ఇలాగే నాటకాలు అయితే ఏదో ఒక రోజు మనకొచ్చే దేవుడే మనని పొడుస్తాడు. అప్పుడు మనము ఎక్కడ తేలుకోలేని దెబ్బ పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనము చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఎవరు అసలైన వాళ్ళు, ఎవరు అసలు కాదు అనే విషయాలు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్య చాలా పెరుగుతున్నా. నేను కూడా ఈ సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు చూస్తుంటాను. నిన్న మన బోనాల పండుగ అయితే అమ్మవారి వీడియోలు చూస్తున్నా కదా, అక్కడ వీడియోలనే తెలిసిపోతుంటుంది. బాగా పాటించి చూస్తే తెలిసిపోతుంటుంది ఎవరు అసలుగా ఎగురుతున్నారు, ఎవరు ఫేక్గా ఎగురుతున్నారు అనేది తెలిసిపోతుంది. కాబట్టి సరే వదిలేద్దాము. కానీ అయితే జోగినీలకు మన శివశక్తులు అంటే కేవలము మనము సంసారం చేసుకున్న వాళ్ళనే శివశక్తులు అంటారు. జోగినీలు అంటే అన్నీ వదిలేసుకొని ఒక దేవుడు భక్తితోటి ఉండే వాళ్ళని జోగినీలు అంటారు. ఇది ఒక జోగిని, ఒక మనిషి అసలైన జోగిని వాళ్ళకు పెళ్ళిళ్ళు ఉండవు, ఏవి ఉండవు. కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడూ ఏదో తనకు వచ్చే దేవుడి నామస్మరణనో ఏదో చేసుకుంటూ ఉంటాడు, దేవుడి సేవలో గడుపుతుంటారు. వాళ్ళు కూడా ఒక అఘోరీ టైప్ లాగా ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తి అసలైన జోగిని ఎవరినైనా ఒక మాట అన్నదంటే ఆ శాపం ఖచ్చితంగా వాళ్ళకు తలిగి తీరుతుంది. కాబట్టి అసలైన జోగినీలతోటి ఎవరు మాట పడకండి. ఎందుకంటే అది జరిగి తీరుతాయి. వాళ్ళకి ఆల్రెడీ కోపం అనేది రాదు. ఒకవేళ వచ్చిందంటే మాత్రం వాళ్ళు శపించిందంటే మాట 100% అది నెల రోజుల్లోనే ఆ పవర్ అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. ఇంకా మన శివశక్తిలో మనం ఎవరిని ఎన్ని మాటలన్నా అవంతా పని చేయవులే, పని చేస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనము ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. మనము అయినా ఎవరిని ఏమి అనం కదా, మనని ఏమని అంటేనే మనం అంటాము. కాబట్టి మనకి ఇవన్నీ నడిచిపోతుంటాయి అన్నమాట. శివశక్తులకు అనడం అనిపించుకోవడము జరిగిపోయి, కానీ జోగినీలకు అట్లా ఉండదు. వాళ్ళు ఎవరి జోలికి పోరు, ఎవరితోటి మాట పడరు. కాబట్టి వాళ్ళు వాళ్ళే అంటే శివశక్తి కన్నా వాళ్ళే ఎక్కువ అన్నమాట. నా దృష్టిలో వాళ్ళే ఎక్కువ. ఫస్ట్ వచ్చింది శివశక్తి నుంచి జోగినిగా మారాలి అన్నమాట. ఇప్పుడు గురువు, సద్గురువు ఇట్లా ఏ విధంగా గురువులలో ఎట్లా పెరుగుతుంటారో ఇక్కడ కూడా శివశక్తి నుంచి, అదేవిధంగా జోగి నుంచి ఇంకా అఘోరీ టైపులకు కూడా పోయే వాళ్ళు ఉన్నారు. అన్నీ వదిలేసుకొని వదిలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఈరోజు వీడియో. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.